వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో కూడా ప్రత్యేక హోదా పైన తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెబుతోంది. వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఈసారి సమావేశాల్లో చర్చకు వస్తుందని కూడా అంటున్నారు. ఇదివరకు రాజ్యసభలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మళ్ళీ ఏం జరగబోతోంది, మళ్ళీ చర్చకు వస్తుందని అంటున్నారు. ఏం చూడబోతారు ప్రజలు? ఒకవైపు ఏమో ప్యాకేజ్ అంటున్నారు, మరోవైపు హోదా కోసం పోరాటం అంటున్నారు. అసలు పూర్తి కన్ఫ్యూజన్లో ప్రజలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ఆవేదన చెందాల్సిన అంశం ఉంది. మనం అరిచి లాభం లేదు, కానీ దీనికి రాజకీయంగానే పరిష్కారం వస్తుంది తప్ప ప్రభుత్వం చేసే ఆలోచన అయితే వాస్తవం. ప్రజల్ని బలంగా నమ్మించాం ఆ రోజు వస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, బలంగా నమ్మించాం. ఈ నమ్మించింది ఎవరు? ప్రతిపక్షాలు కాదు. ప్రధానంగా ఆ రోజు బీజేపీ వెంకయ్యనాయుడు గారు అది అక్కడ పార్లమెంట్లో నా వల్ల వచ్చింది, ఇది యాడ్ చేయించాను, ఓ ప్రధాని ప్రకటన చేయించానని చెప్పుకోవటం కానీ మరొకటి కానీ జరిగింది. సరే, తెలుగుదేశం పొత్తుంది కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకయ్యనాయుడు గారు, కొన్ని మీటింగ్లో మోడీ గారు అందరూ కూడా చెప్పారు. మోడీ గారిని ప్రధానిగా చూశారు. సో కాబోయే ప్రధాని నోటివెంట వచ్చింది కాబట్టి జరుగుతుందని నమ్మారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు, విద్యా సంస్థలు పెద్ద ఐఐటీ కానీ, ఎయిమ్స్ కానీ ఇలాంటివి పెట్టడం కానీ, లేదు రాజధానికి నిధులు ఇవ్వటం కానీ, రైట్ మనం కర్ణం ధర్మశ్రీ గారితో మాట్లాడదాము. కర్ణం ధర్మశ్రీ గారు నిన్న ఒక కామెంట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చతుర్ముఖ దుష్ట పాలన రాష్ట్రంలో కొనసాగుతోంది అని. ఏంటి, చాలా పొడవుగా ఉంది ఆ విమర్శ కూడా. అవినీతి, అసమర్థ, అసత్య, అప్రజాస్వామిక పాలన నడుస్తోంది. ఎట్లా ఈ విమర్శను ఒక శృతివించిన విమర్శ, లేకపోతే కరెక్ట్గా అలాగే కనిపిస్తోందా, లేక రాష్ట్రంలో నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అంత పెద్ద విమర్శ చేయాల్సి వచ్చిందా? ఏంటి చతుర్ముఖ దుష్ట పాలన? చతుర్ముఖ దుష్టపాలన అనేది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కుతంత్రాలతో, కుట్రలతో ఈ రోజు అరాచకత్వాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తూ ఒక రాక్షస పాలన చేసి రాచరిక పాలనలో ఉన్నటువంటి మాదిరిగా నియంతగా వ్యవహరిస్తున్నటువంటి నిజంగా చతుర్ముఖ దుష్ట పాలన కుష్టి వ్యాధి కన్నా నికృష్టంగా కొనసాగుతున్న అనడంలో ఎటువంటి సందేహము లేదు. కారణం ఏంటంటే ఈ 3 ఏళ్లలో పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపం ఒక ఇల్లు కడకు కుప్పం నియోజకవర్గంలో కూడా ఒక ఇల్లు కూడా కట్టినటువంటి దాఖలాలు లేవు. ఆ రోజు పేదవాడు చల్లగా ఉండాలని, బీదవాడు హాయిగా ఉండాలని, కూలివాడేమో మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇందిరమ్మ ఇల్లుల ద్వారా రాజశేఖర రెడ్డి గారు అందరికీ కూడా పేదవాళ్ళందరూ కూడా పక్కా గృహాలు నిర్మించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి అయితే 3 సంవత్సరాలు గడిచిపోయింది. 2,60,000 ఒక్కొక్క ఇంటికి ఇస్తానన్నాడు. 2,60,000 అన్నాడు. 2 లక్షలు కాదు కదా, 2 మచ్చలు కూడా ఇంటికి లేవు సార్ ఈ రోజు. ఇది పరిస్థితి. అందుకనే ఇది నిజంగా అసత్య పాలనకి ఇది ఒక నిదర్శనం. ఆ రోజేమో గ్యారెంటీ 2,60,000, దళితుడికి అయితే 3,60,000 రూపాయలు స్థలం లేకపోతే స్థలంతో సహా ఇస్తానన్నారు. కాబట్టి దానికి అసత్య పాలనకి అది ఒక నిదర్శనం. అసమర్థ పాలనకు మరొక నిదర్శనం ఏంటంటే 6 నెలల క్రితం వరకు ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి సహా బాకా ఊదినటువంటి పెద్దలు పార్లమెంట్ ముందు ప్లాకార్డులు ప్రదర్శించినటువంటి బ్యాచ్, ఈ బ్యాచీలన్నీ కూడా ఈ రోజేమో కేంద్రంతో మిర్చి అయిపోయి ఈ రోజు ఏంటంటే ప్రత్యేక హోదా ఎందుకు, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు, ప్యాకేజీ ద్వారా వాళ్ళకి లీకేజ్ మేనేజ్ చేసుకున్నాము. అసమర్థ పాలనకు అదో నిలుస్తున్నాం. రైట్. ఒక సంవత్సరంలో గత జనవరిలో, అంటే 2016 జనవరిలో, 2017 జనవరిలో జరిగినటువంటి అంతర్జాతీయ సమ్మిట్ ఏదైతే జరిగిందో దాంట్లో దేశానికి సంబంధించి విదేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. గతంలో అంటే 4.6 లక్షల వరకు పెట్టుబడులు, ఇప్పుడు ఒక 10.5 లక్షల వరకు పెట్టుబడులు, దాదాపుగా 15 లక్షల వరకు పెట్టుబడులు అని చెప్తున్నారు. సరే, దాని ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, ఎంతవరకు అది ఎంఓఏలు కుదుర్చుకున్నంత మాత్రం అమల్లోకి వస్తుందనే విషయాన్ని పక్కన పెడితే 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అది అసమర్థ పాలన ఎలా అవుతుంది? అదే మీకు చెప్తున్నాను. అసత్య పాలనకి ఇప్పుడు నేను అసత్య పాలన చెప్పాను, అసమర్థత పాలన చెప్పాను. అవినీతి పాలన అనేది ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడంలో అవినీతి పాలన మరొక భాగం అయితే, ఈ రోజేమో గ్లోబల్ ప్రచారం చేస్తూ గత ఏడాది విశాఖపట్నంలో పెట్టినటువంటి సమ్మిట్ కి 4,67,000 కోట్లు పెట్టుబడిదారులు వచ్చారన్నారు. ఈ రోజు 40,000 కోట్లు కూడా పెట్టుబడులు కనిపించట్లే. ఈ రోజు 10,54,000 కోట్లు పెట్టుబడిదారులు వచ్చారన్నారు. సంవత్సరం లోపలే మీకు పెట్టుబడులన్నీ ఎంఓఏలు కుదిరిన ఎంఓఏలన్నీ కూడా అమల్లోకి వచ్చేసి సంవత్సరం లోపలనే ఇదంతా కూడా కనిపించాలనుకుంటున్నారా సార్? ఏమండి ఇది మీరు అనుకుంటున్నారే మెమోంటోల కోసం 40 కోట్లు ఖర్చు పెట్టి ఏదో మూవ్మెంట్ చేస్తున్నట్టు చేసి ఈ రోజేమో ఒక మంచి కామెంట్ అబ్బా 10,65,000 కోట్లు వచ్చాయని చూపిస్తున్నారు తప్ప ఇదంతా కూడా అసత్య పాలన, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇచ్చింది టెక్నికల్ ప్రాబ్లంతో శ్రీనివాస్ గారిని మాట్లాడించలేకపోయాం.
అన్ని రాష్ట్రాలకు వచ్చే కోటాలు మన ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి తప్ప ధర్మశ్రీ గారు కొత్తగా ఒరిగింది ఏమీ పెట్టుబడుల లేదండి. గురించి ధర్మశ్రీ గారు చెప్పడం కాదండి, స్వయంగా గవర్నర్ గారు నేను ప్రసంగం మీరు చూస్తుంటే గవర్నర్ గారి ప్రసంగంలో అంకెలతో సహా ఆయనే చెప్పేశారు. గత సంవత్సరం ఇందాక ఆయన చెప్పినట్టు లాస్ట్ సమ్మిట్ లో 4.6 lakh crores 4,60,000 కోట్ల రూపాయల నిధులు ఒప్పందాలు చర్చ జరిగిందంటే ఎంఓయూలు అయింది 2 లక్షల చిల్లర కోట్లకైతే అందులో ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది 40% ల్యాండ్ అయినాయి అన్నారు. అంటే దాదాపు 50,000 కోట్లన్నా ల్యాండ్ అయి ఉండాలి. ఇవాళ అక్కడ ఎంఓయూలు ఫైనల్ గా అయ్యింది ఏంటంటే 5,800 కోట్లని గవర్నర్ గారు చెప్పారు, నేను చెప్పలా. రాష్ట్ర గవర్నర్ గారు ఆయన ప్రసంగంలో జనవరి 26 సందర్భంగా ఆయన చెప్పిన ఇంకా 5,800 కోట్లని. అంటే ఎక్కడ 4.5 లక్షల కోట్లు, ఎక్కడ 5,000 కోట్లు, అంటే 1%. ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఆ పెట్టుబడులు రావడానికి 1 year లోపే మొత్తం తొందరగా నేను 1 అయిపోతుంది. year లో అయిపోవాలని ఎవరు అంటలేదు. అంటే మనకి ఫీల్డ్ లో కనీసం అక్కడ ఇప్పుడు ల్యాండ్ అలకేట్ చేస్తారు అనుకోండి, అక్కడ వచ్చి వాడు కాంపౌండ్ వాల్ కడతామో లేదా పరిశ్రమకి ఫ్యాక్టరీ గోడౌన్ కట్టడమో షెడ్ కట్టడం ఏదైనా జరుగుతూ ఉంటే పరిశ్రమలు వచ్చి నమ్ముతారు. ఇప్పుడు ఎక్కడ జరిగింది శ్రీ సిటీ తప్పితే మీకు గతంలో ఎప్పుడో వచ్చి అక్కడ డెవలప్ ఒక శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ తప్పితే విశాఖపట్నంలో ఇప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ఏం చెప్పారు, నిన్న జరిగిన 10.5 లక్షల కోట్లలో 60% పబ్లిక్ సెక్టర్ ఇది ఆ రోజు చట్టంలోనే ఉంది. విభజన చట్టంలోనే పబ్లిక్ సెక్టర్ అన్ని ఇన్వెస్ట్మెంట్లు పెడతాయి, జాతీయ ఇన్స్టిట్యూట్స్ అన్ని వస్తాయి. సో పబ్లిక్ సెక్టర్ రావాలని చెప్పి మీకు బిహెచ్ఎల్ లాంటివి, ఈసీఎల్ లాంటివి, హెచ్ఏఎల్ లాంటివి ఇలాంటివన్నీ కూడా అక్కడ ఓఎన్జీసీ లేదా హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టాలి, అక్కడ పరిశ్రమలు పెట్టాలని చెప్పి. అలాగే మీకు విశాఖపట్నంలో ఆల్రెడీ హిందుస్థాన్ పెట్రోలియం కానీ ఇవన్నీ ఓఎన్జీసీ కానీ సెయిల్ కానీ ఇలాంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఈ ఉన్న కంపెనీల్లో వాటి ఎక్స్పాన్షన్లో పెట్టుబడులు తప్ప అంటే మనం అన్ని పోగేసి ఒక చోట చూయించి 10 లక్షలు నాకు భయం ఎందుకు, నాకు కనీసం వాస్తవంగా కొంత అటు ఇటుగా చెప్పినా పర్వాలా. ఇంత హైపు 15 లక్షల కోట్లు దేశం మొత్తంలో ఒక సంవత్సరంలో రావట్లేదండి పెట్టుబడులు. 15 లక్షల కోట్లు అంటే అసలు అర్థం కాని అంకెలు. 10 లక్షల కోట్లు పెట్టుబడులు, 23 లక్షలు 33 లక్షల ఉద్యోగాలు. ఈ అంకెలు 23 లక్షల ఉద్యోగాలు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సమస్య పోద్ది. అంటే నేను అంటున్నది ఇంత భారీ అంకెలు చెప్పడం ఒకటి. ఇందాక మీరు ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట ఆ రోజు చెప్పిన దాన్ని ఇవాళ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. నేను మరీ కోరుతున్నది ఏంటంటే దీన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన ప్రాధాన్యపడతా ఉంది. మీరు ఉద్యమం చేయట్లా, కారణాలు ఏమన్నా కావచ్చు, మీరు ప్రభుత్వంలో కలిసి ఉన్నారు లేదా మీ మీద కేసులు ఉన్నాయా, ఈ గొడవలన్నీ నేను మాట్లాడట్లా. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలో మేధావులు, ఈ విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళు ఉద్యమం చేయడానికి పూనుకుంటున్నారు. సరే ఆగిపోయిందా, దానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి తీసుకున్నారు, అక్కడ జరిగింది కాబట్టి మనకి ఎందుకు రాలేదు, ఆట కోసం జరిగిన దానికి మన జీవితం కోసం మనం ఎందుకు చేయలేదు కథలికి వచ్చింది. ఈ కథలకి మీరు నీళ్లు కప్పేసి లేదా తొక్కేయకుండా కనీసం దీన్ని జరగనివ్వండి. ఇది జరుగుతూ ఉంటే వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారు ఎవరో తర్వాత సంగతి. ఇది జరుగుతుందని ఇది చెప్పి మీరు 4 అవసరమైతే ఎక్కువ దాటానికన్నా అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఉపయోగించుకోకుండా దాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి ఖచ్చితంగా ఉక్కుపాదంతో మొన్న విశాఖపట్నం నేను వెళ్తే 15,000 మంది పోలీసులు అండి అడుగు పెట్టడానికి ఒక్క మనిషిని 144 కర్ఫ్యూ ఉన్నట్టుగా బీచింగ్ చేసి ఎందుకు ప్రభుత్వం చేయాలి? జరగనిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? రైట్ విజయ్ కుమార్ శ్రీనివాసరావు గారు అనలిస్ట్గా మరిపోయారు అని మీరు చెప్పారు ఇందాక, కానీ మారలేదు, ఇంకా ఆయన పాత దాంట్లో ఉన్నారు. ఓకే, నేను ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. ఐ థింక్ నా యొక్క మెసేజ్ క్లియర్గా వచ్చింది ఒక మాటతో. అనలిస్ట్గా మారారని చెప్పారు మీరు, అనలిస్ట్ అని చెప్పారు మీరు. ఏదో లోక్సత్తా పార్టీలోనూ దాన్ని ఉంటారు, కొత్తగా పెట్టి మన రాజ్యం పార్టీలోనే ఉన్నారు. సో నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ దాని మాట్లాడను. సో మీరు అన్నట్టు చతుర్ముఖ, అదే దాన్ని చతుర్ముఖ అంటే ఏదో ఇంత పెద్ద దాన్ని సమాసం పెట్టారు. అవినీతి, అసమర్థ, అసత్య, అప్రజాస్వామిక పాలన. జగన్మోహన్ రెడ్డి గారు సత్యం చెప్పరు, అసత్యం అంటూ వేరే వాళ్ళని విమర్శిస్తారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అంటూ ఉంటారు. ఆయన చనిపోయి ఎందుకున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడతాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన నీతి చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు నీతి చేయరు. ఎందుకు చేయరంటే మా అందరూ తెలుసు, 16 నెలలుగా ఆయన మీద సుప్రీంకోర్టే చెప్పింది, బాబు ఆయన మీద వచ్చింది దీంట్లో దాన్ని ప్రైమ్ ఆఫీస్ ఉంది అని సిబిఐ చెప్పింది. రాష్ట్ర దేశ అదే చెప్తాను. ఆయన వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యం అసలు లేదు. ఎందుకు లేదు అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఆయన. మీరు మాట్లాడిన ధర్మశ్రీ గారు, మీరు మాట్లాడిన సేపు నేనేం మాట్లాడలేదు. ధర్మశ్రీ గారు ప్లీజ్, ధర్మశ్రీ గారు మీరు మాట్లాడిన సేపు నేనేం మాట్లాడలేదు. మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలేదు. ఓకే,
ఇంకా ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. 20 మంది ఎమ్మెల్యేలు ఆయన మాట తీరు, ఆయన పనితీరు నచ్చగా పరిగెత్తి వచ్చేసారు ఆ పార్టీలోంచి. ఆయన ఎందుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? పోతే సమర్థత, మీకు సమర్థత లేదనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వద్దు, చంద్రబాబు కావాలి అంటూ మాకు ఓటేశారు. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నువ్వు పరిపాలించు, ఆయనకు లేదు సమర్థత అన్నారు. సో ప్రజలు మీకు సమర్థత లేదు. 20 మంది ఎమ్మెల్యేలు పారిపోయి వచ్చారు. బాబు మేము అక్కడ ఉండలేము ఆయనతో. ఆయన ఏంది అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడింది? ఓకే, 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న 60లో మూడో వంతు, ఉన్న 60లో మూడో వంతు ఇక్కడ కూడా వెళ్ళిపోయారు కదా. తెలంగాణలో కూడా చాలా మంది వెళ్ళిపోయారు కదా. అక్కడ ఏం మిగిలేదు, తెలంగాణలో పార్టీనే మిగలలేదు కదా. సో ఇప్పుడు ఇంకా మీరు కరణం ధర్మశ్రీ గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఈ మన ఎన్ని పెట్టుబడులు వచ్చాయి దీని గురించి మాట్లాడే, ఏది వైజాగ్ సమ్మిట్ గురించి. అధికృత సంస్థ ఆర్బీఐ భారతదేశంలోకి 16-17లో 23,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఎఫ్డిఐలు అందరికంటే ఎక్కువ. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ, ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది మా స్టేట్కి. బహుశా వీళ్ళంతా అవన్నీ చూడరు, అవంతా మర్చిపోతారు. అనలిస్ట్ కానీ ఎందుకు అంత కోపంతో అనాల్సి వచ్చింటే ఆర్బీఐ చెప్పారండి. ఆర్బీఐ చెప్పింది, గవర్నమెంట్ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు చూపించి అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఉన్నది సాక్షను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,25,000 కోట్ల రూపాయలు ఎఫ్డీఐ వచ్చింది. దాంట్లో 23,000 కోర్స్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వచ్చింది. ఫస్ట్ ఇన్ ది కంట్రీ అని స్పష్టంగా చెప్పింది. గవర్నర్ ఏం చెప్పాను అది లేదు, వాళ్ళు ఉన్నారో ఆయన చెప్పాడు. నేను ఆర్బీఐ స్పష్టంగా తీసుకున్నాను కదా. మేము 4,65,000 కోట్ల రూపాయలు ఎంఓఎల్ 2016లో కూర్చుకున్నమాట వాస్తవం. దాంట్లో 42% కన్వర్ట్ అయ్యని చెప్పి. సో 25,000 కోర్స్ ఎఫ్డిఐ వచ్చిన నేపథ్యంలో దాని 25,000 కోర్సు ఇంకా మాకు 2 లక్షల చేంజ్ కోట్లు ఈసారి వచ్చింది చెప్తున్నాం. 38 సంస్థలే చెప్తాను. ఉండండి, గవర్నర్ నాకేం సంబంధం ఉండే, ఆర్బీఐ చెప్తుంది. ఆయన ఏం చెప్పారు తెలియదు నాకు. క్షణం ఇంత మన దాకా ఏమన్నారంటే, ఆయన ఎవరో నాదెల్ల మనోహర్ పోయి ఆర్టీఐ కింద ఆ అబ్బాయి ఏమి ఇచ్చాడు అక్కడ ఉన్నాడు. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు సరి చేయండి. ఆ మాట చెప్పారు బాగుంది, ఆ మాట చెప్పారు బాగుంది. చూడండి, సో 38 సంస్థలు 38 సంస్థలు నేను చెప్తాను. ధర్మశ్రీ క్షేమండి, 38 సంస్థలు లాస్ట్ టైం 2016లో ఎంఓయూ కూర్చున్న 38 సంస్థలు ఈసారి ప్రొడక్షన్ స్టార్ట్ చేశా ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో అని మేము చెప్పాం. సో మీరు ఇంక్లూడింగ్ మా పార్టీ తరఫునే మా పార్టీ తరఫున చెప్తాను. మీరు కనుక సిద్ధమైతే అనలిస్టు శ్రీనివాసరావు గారితో సహా మేము ఏసీ బస్ వేసి పాపం ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చేసింది, ఎండాకాలం వచ్చింది కాబట్టి ఏసీ బస్ వేసి ప్రభుత్వ ఖర్చులతో మేము మీకు నెల్లూరు జిల్లాలో ఉండే గమేషాలు, దాని గమేష కంపెనీ, ఇఫ్కో కంపెనీల దగ్గర నుంచి ఈ 38 సంస్థలే కాకుండా ఎవరెవరికి ఇచ్చామో మొత్తం డీటెయిల్గా లిస్ట్ మేము ఇచ్చున్నాం. మొత్తం ఇచ్చున్నాం. దీంట్లో మేము దాచుకేది ఏం లేదు. ధర్మశ్రీ గారు థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న కటర్ శ్రీనివాస్ గారు, రామచంద్రారెడ్డి గారు, అలాగే వేణుగోపాల్చారి గారు. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తున్నాం.